హలో ఆల్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మన కరెంట్ అఫైర్స్ టాపిక్ వచ్చేసి ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్ని మనం స్టాటిక్ సబ్జెక్ట్తో కూడా సిలబస్లో కనెక్ట్ చేసి చదవచ్చు. ఇప్పుడు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అది సక్సెస్ఫుల్లీ పార్లమెంట్లో పాస్ అయింది. లోక్సభ, రాజ్యసభ అండ్ దెన్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. అయితే ఈ బిల్ పాస్ అయిన తర్వాత చాలా అపోజిషన్ వచ్చింది. మెనీ నెంబర్ ఆఫ్ పిటిషన్స్ అనేవి ఫైల్ అవుతున్నాయి అగెయిన్స్ట్ దిస్ బిల్. సో వక్ఫ్ బిల్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇస్లామిక్ కమ్యూనిటీ ఇంత చర్చలో ఉంది కాబట్టి డెఫినెట్గా కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇస్లామిక్ కమ్యూనిటీ లేదా ఇంపాక్ట్ ఆఫ్ ఇస్లాం ఆన్ సొసైటీ, ఆన్ ఇండియన్ సొసైటీ, ఈ కాంటెక్స్లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మనం దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం సో దట్ ఈవెన్ ఇఫ్ దే ఆస్క్ ఏ మెయిన్స్ క్వశ్చన్ మనం ఆన్సర్ రాయడానికి ఉంటుంది. నౌ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇస్లాం ఆన్ ఇండియన్ సొసైటీ, ఈ ఇంపాక్ట్ అనేది వాస్ట్ అండ్ మల్టీఫేసెటెడ్ టాపిక్ అని చెప్తున్నాం. ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ ఇంటర్మిక్స్ అయి ఉన్నాయి. బీ ఇట్ హిస్టారికల్, కల్చరల్, రిలీజియస్ అండ్ పొలిటికల్ ఇంటరాక్షన్స్, ఇవన్నీ యాంగిల్ ఇంటర్మిక్స్ అయ్యి మనకు ఆ ఇంపాక్ట్ అనేది తెలిసిందే. ఇట్స్ నాట్ ఎ స్మాల్ టాపిక్. అయితే ఇస్లాం అనేది ఇండియన్ సబ్ కాంటినెంట్లోకి ఎప్పుడు ఎంటర్ అయింది మనం చూస్తే ఆల్మోస్ట్ 7th century ADలో మలబార్ కోస్ట్ అంటే మన వెస్టర్న్ ఇండియా నుంచి, మలబార్ కోస్ట్ నుంచి ఫర్ ద ఫస్ట్ టైం ఇస్లాం అనేది ఎంటర్ అయింది. అది డిఫరెంట్ ఇన్వేజన్, స్టార్టింగ్ చాలామంది ఫారెన్ రూలర్స్ వచ్చి ఇన్వేట్ చేశారు. దాని తర్వాత ప్రాపర్గా ఢిల్లీ సల్తనేట్ వాళ్ళు వచ్చి చాలా ఏరియాస్ ఆక్యుపై చేశారు. సల్తనేట్ తర్వాత ముఘల్ రూలర్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 3/4 ఆఫ్ ది ఇండియాని ఆక్యుపై చేశారు. సో ఈ సల్తనేట్స్, ముఘల్స్ వీళ్ళ టైంలో ఈ ఇస్లామిక్ కల్చర్ రకరకాల ఫీల్డ్ మీద, డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ మీద వాళ్ళ ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండింది. మనం అది ఒక్కొక్క పాయింట్ లాగా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇంపాక్ట్ వచ్చేసి కల్చరల్ సింక్రెటిజం. ఆ కల్చర్ పర్స్పెక్టివ్లో చూస్తే చాలా ఇంపాక్ట్ మనకు ఇండియన్ ఆర్కిటెక్చర్ మీద పడింది. ఎప్పుడైతే సల్తనేట్ వచ్చారో, తర్వాత ముఘల్స్ వచ్చారో, వాళ్ళు ఏ ఏరియాస్ నుంచి వచ్చారు? యూజువల్గా సెంట్రల్ ఏషియన్, పర్షియన్ రీజియన్స్ నుంచి వచ్చారు. సో వాళ్ళు వచ్చేటప్పుడు ఈ పర్షియన్ స్టైల్స్, సెంట్రల్ ఏషియన్ స్టైల్స్ వీటిని తీసుకొచ్చి ఏదైతే మన ఇండిజినస్గా ఉన్న ఇండియన్ ఆర్కిటెక్చర్ ఉంది కదా, దీంతో ఇంటర్మిక్స్ చేశారు, దీంతో కలిపారు. మన స్టైల్స్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న స్టైల్స్ని మనకి ఇచ్చారు. సో దెర్ వాజ్ ఎ గ్రేట్ ఫ్యూజన్ ఇన్ ఆర్కిటెక్చర్. మీరు చెప్పండి, ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ నుంచి వచ్చిన బ్యూటిఫుల్ పీసెస్ ఏంటి? పీసెస్ ఆఫ్ మాన్యుమెంట్. ఫస్ట్ మనకు గుర్తొచ్చేదే తాజ్ మహల్, కరెక్ట్? నెక్స్ట్ రెడ్ ఫోర్ట్, చార్మినార్, చాలా వరకు టూమ్స్, మాస్క్స్, ఇలాంటి బ్యూటిఫుల్ ఆర్కిటెక్చరల్ ప్లేసెస్ ఉన్నాయి. హుమాయూన్ టూమ్స్ కదా. అయితే వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారు ఆర్కిటెక్చర్లో అంటే జాలీ వర్క్. మీరు చూస్తే చాలా వరకు రాజ్పూత్ కింగ్స్ వాళ్ళ ప్యాలెసెస్లో, తర్వాత మన ఇండియన్ టెంపుల్స్లో కూడా ఇలాంటి జాలీ వర్క్, ఎందుకంటే మంచి లైట్నింగ్, గాలి రావడానికి స్ట్రక్చర్స్లో కట్టడం స్టార్ట్ చేశారు. తర్వాత అరబిస్క్యూ మెథడ్, మంచి ఫ్లవరీ టెక్నిక్ అన్నమాట. మొత్తం ఇంటర్మింగిల్ అయి ఉంటుంది. డిజైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుందో చెప్పలేము. అంత అందంగా, అంత కాంప్లెక్స్గా ఉంటుంది, మళ్ళీ నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాలిగ్రఫీ. చూడండి, ఉర్దూలో కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఓన్ ఇస్లామిక్ లాంగ్వేజ్లో ఎంత అందంగా రాస్తారు. ఇక్కడ పిక్చర్లో మీకు కనిపిస్తుంది కదా, ఇది క్యాలిగ్రఫీ. తర్వాత జమ్స్, బీచ్ స్టోన్స్ సూపర్గా వాడతారు. మీరు తాజ్మహల్ దగ్గరికి వెళ్ళినా మీకు కనిపిస్తాయి. ఎప్పుడో కొన్ని 100 ఏళ్ల క్రితం కట్టినవి, బట్ ఎంత స్టాండ్ అలోన్గా ఉన్నాయి చెప్పండి. కుతుబ్ మినార్ ఫర్ ఎగ్జాంపుల్, రైట్? ఇంకో చూడండి, వీళ్ళ దగ్గర బెస్ట్ వచ్చేసి ఫోర్ షార్టనింగ్ టెక్నిక్ అనేది ఇస్లామిక్ కాంట్రిబ్యూషన్. ఏంటంటే వాళ్ళు కట్టే కట్టడాలు ఎంత దూరంలో కట్టినా మనం ఒక ప్లేస్కి ఎంటర్ అయినప్పుడు అది మనకి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఏదైతే ఆ మాన్యుమెంట్ ఉందో, లేదా పెయింటింగ్లో ఏదైతే సబ్జెక్ట్ ఉందో, అది మనకు చాలా క్లోజ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా ఆగ్రాకి వెళ్ళినప్పుడు తాజ్మహల్ చూడడానికి మీరు
ఎంట్రన్స్ నుంచి రియల్ తాజ్మహల్కి చాలా దూరం ఉంటుంది నడవడానికి, కానీ మీరు ఎంటర్ అవ్వగానే అది మీకు చాలా దగ్గరగా ఉన్నట్టు అది బాగా హైలైట్ అవుతుంది, ఫోర్ షార్టనింగ్ టెక్నిక్ అనేది. నెక్స్ట్ వచ్చేసి చార్ బాగ్ స్టైల్. ఈ చార్ బాగ్ స్టైల్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ గార్డెనింగ్ టెక్నిక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తాజ్మహల్కు దగ్గర కూడా చూడొచ్చు, ఇక్కడ ఒక వాటర్ వే, ఇక్కడ ఒక వాటర్ వే, ఇక్కడ ఇలా ఉండి ఇక్కడ గార్డెన్ 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 గార్డెన్, ఇలా 4 డైరెక్షన్స్లో గార్డెన్ ఉంటుంది, మధ్యలో వాటర్ వే ఉంటుంది. సో ఇది చార్బాగ్ స్టైల్. ఇది కూడా మనకి ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ నుంచి, ఇస్లామిక్ స్టైల్ నుంచి కాంట్రిబ్యూట్ చేశారు ఇండియన్ సొసైటీ మీద. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. చెప్పండి, దేర్ వాజ్ ఎ గ్రేట్ మిక్స్. దేనికి మధ్యలో? పర్షియన్. వాళ్ళు వచ్చింది అక్కడి నుంచి కదా, పర్షియన్ ఏరియాస్ నుంచి, కాబట్టి పర్షియన్ ప్లస్ అరబ్ కంట్రీస్ నుంచి వచ్చారు కదా, అరబిక్. ఈ రెండిటి ఫ్యూజన్తో కలిసి ఎస్పెషలీ ఇండియాలో ఉన్న లోకల్ డైలెక్ట్స్ ఉంటాయి కదా, ఈ పర్షియన్ అరబిక్ మిక్స్ లోకల్ డైలెక్ట్స్తో కలిసి ఒక బ్యూటిఫుల్ లాంగ్వేజ్ బయటకు వచ్చింది, దట్ ఈస్ ఉర్దూ. సో మీరు ఎన్ని పోయమ్స్, తర్వాత ముస్లిం కమ్యూనిటీలో గజల్స్ పాడుతూ ఉంటారు, కవాలీస్ పాడుతూ ఉంటారు, పర్షియన్లో, ఉర్దూలో ఎన్ని ఉన్నాయి కదా. ఎస్పెషలీ మనం నిజాం కాలంలో హైదరాబాద్ని చూసుకున్నాం అనుకోండి, కోర్టు లాంగ్వేజ్ పర్షియన్ ఉండాలా, ఉర్దూ ఉండాలా, ఈ లాంగ్వేజ్ మీద చాలా ఫైట్ జరుగుతుందన్నమాట. ఓకే, సో మనకి మీర్జా గాలిబ్ కానివ్వండి, మీర్ కానివ్వండి, ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు పోయమ్స్ రూపంలో, సాంగ్స్ రూపంలో, కవ్వాలీస్లో. కరెక్ట్. సో అండ్ చాలా వరకు హిస్టారిక్ క్రానికల్స్ కూడా గొప్ప లిటరేచర్ని ప్రొడ్యూస్ చేసింది పర్షియన్ అండ్ ఉర్దూలో. నెక్స్ట్ ఇంపాక్ట్ వచ్చేసి మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ మీద. ఈ మ్యూజిక్ జస్ట్ ముందే మనం డిస్కస్ చేసాం, ఏంటది? కవాలి. కవాలీస్ అనేవి ఒక సూఫీ మ్యూజిక్ ట్రెడిషన్. సూఫిజంలో ఏం బిలీవ్ చేస్తారంటే, మనం సాంగ్స్ ద్వారా కూడా మనం అందులో నిమగ్నం అయిపోయి, ఎలాగైతే హిందూయిజంలో భజన్స్ చేస్తామో, సత్సంగ్స్ ఉంటాయో, అలాగే సూఫిజంలో కూడా సాంగ్స్ ద్వారా, మ్యూజిక్ ద్వారా కూడా గాడ్తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనేది నమ్ముతారు. సో కవాలీస్ బాగా పాపులర్ అయ్యాయి అన్నమాట. ఇప్పటికి కూడా చాలా పాపులర్, చాలామంది వినడానికి ఇష్టపడతారు. సో అలా మ్యూజిక్కి కాంట్రిబ్యూట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్స్. మనం ఎలాగో ఆర్కిటెక్చర్ చూసాం కదా, ఆర్ట్స్లో అయితే పెయింటింగ్ చాలా బాగా డెవలప్ అయింది. ఎస్పెషలీ ఇస్లామిక్ టైంలో మినియేచర్ పెయింటింగ్ అనేది బాగా డెవలప్ అయింది. మినియేచర్ పెయింటింగ్ అంటే మనం ఒక కాన్వాస్ మీదనో పేపర్ మీదనో గీసామనుకోండి, అది మినియేచర్. ఠీకే. లైక్ పెద్ద పెద్దవి వాల్ పెయింటింగ్స్ ఎలా ఉంటాయి, గోడల మీద, పెద్ద బోర్డ్స్ మీద అలా గీస్తాం కదా, బట్ మినియేచర్ అనేది కాన్వాస్ మీద, వాటి మీద గీస్తాం. అయితే ఇస్లామిక్ పెయింటింగ్స్లో ఎక్సలెంట్ వాల్యూ, సిగ్నిఫికెంట్ వాల్యూ న్యాచురల్ రిసోర్సెస్కి, హంటింగ్ సీన్స్కి, బర్డ్స్కి, యానిమల్స్కి, ఎంపరర్స్ ఉన్నప్పుడు కోర్ట్ సీన్స్కి, వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. సో మినియేచర్ పెయింటింగ్ అనేది చాలా డెవలప్ అయింది ఈ ముఘల్ టైం పీరియడ్లో. ఠీకే. నెక్స్ట్ ఇంపాక్ట్ వచ్చేసి రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్. ఏంటంటే ఇండియన్ సొసైటీలో స్ప్రెడ్ ఆఫ్ ది ఇస్లాం అనేది జరిగింది. ఎప్పుడు ఎంటర్ అయింది అంటున్నాము సొసైటీలోకి? 7th century ADలో ఎంటర్ అయింది అంటున్నాం. ఏ రకంగా అని అడిగారు అనుకోండి, ఎలా వచ్చింది ఇస్లాము అని అంటే, ఫస్ట్ చాలామంది ఇన్వేడర్స్ వచ్చారు, అంటే చాలా కాన్క్వెస్ట్ ద్వారా వచ్చింది. తర్వాత చాలామంది ట్రేడర్స్ కూడా వచ్చారు, సో ట్రేడింగ్ ద్వారా వచ్చింది. ఇంకా మెయిన్ స్ప్రెడ్ ఎప్పుడు జరిగిందంటే, చాలామంది సూఫీ సెయింట్స్ వచ్చారనమాట. ఈ సూఫీ సెయింట్స్ బాగా ప్రమోట్ చేశారు ఇస్లాంని. వెరీ ఫేమస్ సూఫీ సెయింట్ చెప్పండి, ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి. ఠీకే. సో ఇలాంటి సూఫీ సెయింట్స్ వాళ్ళు చేసిన మిషనరీ యాక్టివిటీస్ వల్ల స్ప్రెడ్ ఆఫ్ ది ఇస్లాం అనేది ఇండియాలో జరిగింది. అయితే మనం స్ప్రెడ్ ఆఫ్ ది ఇస్లాం అని అంటున్నాం కదా, ఇండియాలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ముస్లిం పాపులేషన్ ఉంది అంటే అరౌండ్ 15%, రఫ్గా అనుకోండి. సో 100లో 15% కదా. ఇండియాలో ముస్లిమ్స్ అనే వాళ్ళు మైనారిటీ కదా అని అనుకోవచ్చు, కానీ ఇండియన్ పాపులేషన్ ఎంత? 142 crores. 142 crores లో 15% అంటే ఎంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పీపుల్. సో మనం మిగతా ముస్లిం కంట్రీస్తో కంపేర్ చేసామనుకోండి, ఇండియా స్టాండ్స్ యాజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ముస్లిం పాపులేటెడ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. సో మన పాపులేషన్ పెద్దది కాబట్టి నెంబర్ కూడా ఎక్కువనే కనిపిస్తుంది. ఠీకే. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ ఫెయిత్ డైనమిక్స్. ఎప్పుడైతే ఇస్లాం ఎంటర్ అయిందో ఇండియాకి, అప్పుడే ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఒక కైండ్ ఆఫ్ కొత్త మూవ్మెంట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అవేంటి చెప్పండి? భక్తి మూవ్మెంట్. ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు మూవ్మెంట్స్ ప్యారలల్గా జరిగాయి అన్నమాట.
అయితే ఈ ఇస్లామిక్లో సూఫీ సెయింట్స్ ఏమో భక్తి మూవ్మెంట్ నుంచి చాలా క్వాలిటీస్ తీసుకున్నారు. సేమ్ వైస్ వెర్సా, భక్తి మూవ్మెంట్లో ఇస్లామిక్ నుంచి కొన్ని క్వాలిటీస్ అడాప్ట్ చేసుకున్నారు. దీనివల్ల ఒక ఇంటర్ ఫెయిత్, ఒక సింక్రిటిజం అనేది బాగా డెవలప్ అయింది. ఎస్, గొడవలు కూడా జరిగాయి, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ జరిగాయి, ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ జరిగాయి. బట్ వి కాంట్ డినై ద ఫ్యాక్ట్ దట్ ఇంటర్ఫెయిత్ డైనమిక్స్ అనేది కూడా ఒక కీ రోల్ ప్లే చేశాయి. ఒక కాంపోజిట్ కల్చర్ అనేది చాలా డెవలప్ అయిందనమాట ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద. నెక్స్ట్ వచ్చేసి ఇంపాక్ట్ ఆన్ సోషల్ స్ట్రక్చర్. చూసామనుకోండి, కాస్ట్ కమ్యూనిటీ. యాక్చువల్లీ మనం కాస్ట్ సిస్టమ్ అనేది ఎక్కడ చూస్తాము? హిందూయిజంలో మన ట్రెడిషనల్ వస్తున్న కస్టమ్స్ నుంచి కాస్ట్ సిస్టమ్ అనేది చూసాం. హైయర్ కాస్ట్, లోవర్ కాస్ట్, ఇలాంటి డివిజన్స్ ఉండేవి. న్యాచురల్గా చూస్తే ఇస్లాంలో కాస్ట్ అనే కాన్సెప్ట్ లేదు, కాస్ట్ సిస్టమ్ అనేది లేదు. బట్ ఎప్పుడైతే ఈ ఇస్లామిక్ పీపుల్ ఇండియాలోకి వచ్చారో, ఇండియనైజ్ అయ్యారో, ఇక్కడ లోకల్గా ఉన్న ఇండిజినస్ కల్చర్, లోకల్ కస్టమ్స్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు కదా. సో వాళ్ళు కూడా ఇలాంటి ఒక కాస్ట్ హైరార్కీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ దాంట్లో అష్రఫ్ అంటే ఇలైట్ పీపుల్, అప్పర్ క్లాస్ పీపుల్ అన్నట్టు. తర్వాత అజ్లఫ్ అంటే కొంచెం లోవర్ క్లాస్ పీపుల్ అన్నట్టు. సో వాళ్ళ దాంట్లో లేకపోయినా కూడా ఇండియన్ సబ్ కాంటినెంట్లోకి వచ్చాక వాళ్ళు అడాప్ట్ చేసుకొని ఇలా ఒక డివిజన్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఈ డివిజన్ ఏదైతే జరిగిందో అది కొంతమంది లోవర్ కాస్ట్ హిందూస్ ఉంటారు కదా, ఎవరైతే బాగా అన్టచబిలిటీ, బాధలు, సొసైటల్ డిస్క్రిమినేషన్ ఎదురవుతున్నారో వాళ్ళు కావాలని కన్వర్ట్ అయ్యి ఇస్లాంలోకి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళకు ఒక సేఫ్టీ వాల్, ఒక ఎస్కేపిజం అనేది దొరికింది. బికాస్ ఇక్కడ లోవర్ కాస్ట్ వాళ్ళని చాలా దారుణంగా ట్రీట్ చేసేసరికి వాళ్ళు డిఫరెంట్ రిలీజియన్స్ వైపు చూసి చాలామంది ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారనమాట. నెక్స్ట్ వచ్చేసి జెండర్ రోల్స్. జెండర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది అంటే, ఈ పర్దా సిస్టమ్ ఏదైతే ఫేస్ కవర్ చేసుకుంటారు కదా విమెన్, ఆ ట్రెడిషన్ అనేది ఇండియన్ సొసైటీలో కూడా ఎంట్రెన్స్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రాజ్పూత్ విమెన్ని చూసినా, సమ్ విమెన్ ఫ్రమ్ మహారాష్ట్ర, గుజరాత్, వాళ్ళు చాలా వరకు వాళ్ళ ఫేస్ని హాఫ్ వరకు కవర్ చేసుకుంటారు. అలాగే కర్టెన్ కల్చర్ కూడా, ఇలా కర్టెన్ క్లోజ్ చేసి పెట్టుకోవడము అదొకటి. ఇవన్నీ మనము ఈ విమెన్ మీద ఎఫెక్ట్ చూపించాయి. అలాగే విమెన్ యొక్క రోల్ ఏదైనా ఉందా ఇస్లామిక్ రూల్ ఆ టైంలో అంటే, సుల్తాన్ అల్తమష్, కొన్నిసార్లు ఇల్టుట్మిష్ అంటారు, బట్ అల్తమష్ కూతురు ఎవరు? రజియా సుల్తానా. ఆమె ఆల్మోస్ట్ ఒక 4 years ఆమె ఒక ఎంపరర్ లాగా ఉన్నారు. యాక్చువల్లీ ముస్లిం రూల్ అనేది మేల్ డామినేటెడ్ ఉండే, విమెన్ అసలు మనకు కనిపించారు, చాలా తక్కువ. ఈ రజియా సుల్తానా, దాని తర్వాత నూర్ జహాన్, ఇలా వీళ్ళిద్దరూ కూడా ఎంతో కొంత అడ్మినిస్ట్రేషన్ మీద ఇంపాక్ట్ చూపించారు. నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్ ఇంపాక్ట్, ఎస్పెషలీ గవర్నెన్స్ మీద ఇస్లాం ఇంపాక్ట్ ఎలా ఉంది అంటే, దిస్ ఇస్లామిక్ కమ్యూనిటీ రూల్ ఇంట్రడ్యూస్డ్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. అంటే టాప్ సెంటర్లో ఒక ఎంపరర్ ఉంటారు, ఆయన కింద ఆయనకు తగ్గట్టి ఒక బ్యూరోక్రసీ ఉంటుంది, వాళ్ళు ఒక షరియత్ లా ఫాలో అవుతూ ఉంటారు, దాని ప్రకారం అడ్మినిస్ట్రేషన్ జరుపుతూ ఉంటారు. సో ఒక సెంట్రలైజ్డ్ అథారిటీ ఎలా అడ్మినిస్ట్రేట్ చేయాలి ఆ నాలెడ్జ్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఈ మన్సబ్దారీ సిస్టమ్ ఉంది చూడండి, వేరాజ్ ఇదొక ర్యాంకింగ్ సిస్టమ్ అక్బర్ టైంలో వచ్చింది. అంటే ఎంపరర్ కింద ఉన్న ఆర్మీలో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి, ఆర్టిలరీ, ఇన్ఫెంట్రీ, కెవెలరీ కదా. ఎవరికి వాళ్ళ టాలెంట్కి తగ్గట్టు, వాళ్ళ విక్టరీస్కి తగ్గట్టు ర్యాంక్ ఎస్టాబ్లిష్ చేసేవారు అనమాట. సో ర్యాంకింగ్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ కూడా ఉండేవి. ఇస్లామిక్ టైంలోని రెవెన్యూ సిస్టమ్ ఏమనేవారు? జబ్త్ సిస్టమ్ అనేవారు. ठीक है, దాని తర్వాత పర్షియన్ బ్యూరోక్రసీని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. అయితే వీళ్ళు ఏవైతే ఇంట్రడ్యూస్ చేశారో వీళ్ళ తదనంతరం వచ్చిన వాళ్ళ రూలర్స్ ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. చాలా వరకు యాజ్ ఇట్ ఈస్గా ముఘల్ సల్తనట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి క్వాలిటీస్ని బ్రిటిష్ వాళ్ళు కంటిన్యూ చేశారు. అన్ని కంప్లీట్ క్రెడిట్ బ్రిటిష్కి ఇవ్వలేము, వాళ్ళ ముందున్న వాళ్ళకు కూడా ఇవ్వాలి. సో ఎంతో కొంత అడ్మినిస్ట్రేషన్ మీద ఇస్లామిక్ రూల్, ఇస్లామిక్ కమ్యూనిటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది. నెక్స్ట్ ఇంపాక్ట్, దీన్ని మనం సెస్మిక్ క్యాటాస్ట్రోఫిక్ ఇంపాక్ట్ అని అనవచ్చు. ఎందుకంటే దాట్ ఈస్ పార్టిషన్. అప్పటిదాకా సింగిల్ కంట్రీగా ఉన్న ఇండియా 2 nation థియరీలో 2 nations లాగా డివైడ్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ రిలీజియస్ ఇష్యూస్. కరెక్ట్, బికాజ్ ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు ఇండియాలో మెజారిటీ హిందూ పాపులేషన్ ఉన్నారు, వాళ్ళతో కలిసి ఉంటే మన ఇంట్రెస్ట్, మన ఒపీనియన్స్ దీనికి వాల్యూ ఇవ్వరు, మనకు ఆపర్చునిటీస్ ఉండవు, రిసోర్సెస్ ఉండవు అన్న ఫీలింగ్లో ఉన్నారు. వాళ్ళందరూ ఇండియా నుంచి సెపరేట్ నేషన్ కోరుకొని కంట్రీగా ఫామ్ అయ్యారు. వాట్ ఈస్ దాట్?
పాకిస్తాన్. అయినా సో ఈ రిలీజియన్ వల్ల వచ్చిన మేజర్ ఈవెంట్ ఏంటి అంటే పార్టీషన్. చాలా కమ్యూనల్ క్లాషెస్ జరిగాయి, కొట్టుకున్నారు, చనిపోయారు. ఇప్పటికీ కూడా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది మనం కంట్రీలో చూస్తాం అన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ ఈవెంట్. నెక్స్ట్ ఇంపాక్ట్ వచ్చేసి ఫుడ్ అండ్ క్విజిన్. ఫర్ ఎగ్జాంపుల్ క్విజిన్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? బిర్యానీ. ఎస్పెషల్లీ హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్ మనకు తెలుసు. బిర్యానీ, కెబాబ్స్ అండ్ ఆ బిర్యానీ కలిపే ఆ మసాలాస్ అండ్ స్పైసెస్ ఉంటాయి కదా, ఇవన్నీ పర్షియనే, అక్కడెక్కడి నుంచో వచ్చాయన్నమాట. సో ఈ క్విజిన్ అనేది ఎంత డెవలప్ అయిందంటే వాళ్ళకున్న ఓన్ ఫ్లేవర్స్ అండ్ టేస్ట్లో ఇండియన్ సబ్ కాంటినెంట్లోకి వచ్చాక లోకల్ ఫ్లేవర్స్, లోకల్ ప్రాక్టీసెస్తో కలిసి కొత్త కొత్త ఫ్లేవర్స్, కొత్త కొత్త ట్రెడిషన్స్ అనేవి డెవలప్ అయ్యాయి. ఒక ఇండో ఇస్లామిక్ క్విజిన్ ఫ్లేవర్ అనేది డెవలప్ అయింది. దట్ ఈస్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ ఫుడ్. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆన్ ఎడ్యుకేషన్, ఇంపాక్ట్ ఆన్ సైన్స్. ఎలా అయితే ట్రెడిషనల్ ఇండియన్ సొసైటీలో గురుకులాస్ ఉండేవి కదా, దే ఆర్ లైక్ ఇన్ఫార్మల్ స్కూల్స్, వెళ్ళి ఒక గురు శిష్య పరంపరలో చదువు నేర్చుకునేవారు. వేరే ఇస్లామిక్ కమ్యూనిటీలో ఏముండేవి? మద్రాసాస్ ఉండేవి. ఈ మద్రాసాస్లో చదువు చెప్పేవాళ్ళు అనమాట యంగ్ పీపుల్కి. ఇక్కడ ఏం నేర్పించేవారు? మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ అండ్ సైన్స్లో ఎక్కువగా మెడిసిన్ నేర్పించేవారు అనమాట. ఒక ఫేమస్ ఫిగర్ హూ ఇస్ అసోసియేటెడ్ విత్ ఎడ్యుకేషన్ ఎవరైనా అల్ బరూని. ఈయన ఏం చేశాడంటే ఇండియన్ సైన్సెస్ బాగా చదువుకొని ఆ ఎసెన్స్ అంతా వీళ్ళకి నేర్పించడం స్టార్ట్ చేశాడు. ముస్లిం కమ్యూనిటీస్కి, బోత్ రెండు కమ్యూనిటీస్కి నేర్పించారు. అలాగే మోడర్న్ ఇండియాలో జస్ట్ మనం 20th century స్టార్టింగ్లో మనం చూసామనుకోండి, సయ్యద్ అహ్మద్ అలీ ఖాన్. సో ఈయన కూడా ఒక ఫేమస్ ఒక ముస్లిం ప్రాపొనెంట్, లేదా బాగా చదువుకున్న ఆయన, ఒక ఇంటెలెక్చువల్ అని చెప్పొచ్చు. ఈయన చెప్పేవారు ముస్లిమ్స్కి, మీరు ఫస్ట్ బాగా చదువుకోండి, ఈవెన్ బిఫోర్ యూ గో ఇన్ టు ద రివోల్ట్ ఆర్ ఇండిపెండెన్స్ అని గొడవలకు వెళ్ళకుండా ఫస్ట్ చదువుకోండి. బాకీ హిందూ పాపులేషన్, మిడిల్ క్లాస్, ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎందుకున్నారు? వాళ్ళు డిఫరెంట్ దేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు, నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తున్నారు, అందుకే ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఉన్నారు. ముస్లిం కమ్యూనిటీ కూడా బాగా చదువుకోవాలి, చదువు ఒక్కటే మంచి ప్లేస్కి తీసుకెళ్తుంది అని సయ్యద్ అహ్మద్ అలీ ఖాన్ చెప్పారనమాట. నౌ ఈ ఇంపాక్ట్ ఆన్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ కమ్యూనిటీ అనే టాపిక్ మీద పాజిటివ్ పర్సెప్షన్స్ ఉన్నాయి, నెగటివ్ పర్సెప్షన్స్ ఉన్నాయి. పాజిటివ్ ఏంటి చెప్పండి? మనము వాళ్ళు ఎంతలా కలిసిపోయామంటే వి ఈవెన్ సెలబ్రేట్ ఫెస్టివల్స్ టుగెదర్. చూడండి, ఈద్ అందరు చేసుకుంటారు, తీజ్ చేసుకుంటారు, మనం హలీం తింటాము, రంజాన్ అప్పుడు ఖీర్ పాయసం తింటాం. అలాగే హిందూ ఫెస్టివల్స్, హోలీ జరిగేటప్పుడు కలిసి చేసుకుంటారు, వినాయక చవితి అప్పుడు మధ్యలో ఎవరికైనా వాటర్ కావాలన్నా, ఫుడ్ కావాలన్నా మన ముస్లిం బ్రదర్స్ సిస్టర్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇదంతా ఏంటి? ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ పర్సెప్షన్. అందరం కలిసి బాయి బ్రదర్హుడ్ మెయింటైన్ చేస్తున్నాం. నెగటివ్ పర్సెప్షన్స్ కూడా ఉన్నాయి. దేనివల్ల వచ్చాయి? దేర్ ఆర్ సమ్ రూలర్స్ టెంపుల్స్ని డిస్ట్రాయ్ చేశారు, ఫోర్స్ఫుల్ కన్వర్జేషన్స్ చేశారు, ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకున్నారు, రూల్ని ఇంపోజ్ చేశారు, ఇలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఔరంగజేబ్. రీసెంట్గా వచ్చిన చావా మూవీ చూడండి, ఔరంగజేబ్ని అంత నెగిటివ్గా పొట్రే చేసి, సో గుడ్ హిందూ వర్సెస్ బ్యాడ్ ముస్లిం అనే కాన్సెప్ట్లో మూవీ తీశారు. అలాగే కశ్మీర్ ఫైల్, వాట్ ఎవర్, కేరళ స్టోరీ, చాలా ఉన్నాయి ఇట్లాంటివి. సో ఒక నెగిటివ్ పర్సెప్షన్ అనేది కూడా క్రియేట్ అవుతుందన్నమాట. బట్ ఎంత కాదన్నా సరే ఇస్లాం ఈజ్ అ వైటల్ పార్ట్ ఆఫ్ సోషల్ ఫ్యాబ్రిక్, వెరీ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ద సోషల్ ఫ్యాబ్రిక్. 1 సంవత్సరమా 2 సంవత్సరాల, ఆల్మోస్ట్ 700 AD నుంచి బ్రిటిష్ వాళ్ళు వచ్చే 1700, 1600s వరకు కూడా మొత్తం వాళ్ళే ఉన్నారు కదా. సో ఇక్కడ ఏమవుతుంది? వాళ్ళు వచ్చి వాళ్ళ స్టైల్స్, ఆర్కిటెక్చర్లో, క్విజిన్లో, ఫెస్టివల్స్లో, పెయింటింగ్లో, ఆర్ట్లో అన్ని రకాలుగా కాంట్రిబ్యూట్ చేశారు. దే హ్యావ్ బికమ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. దే ఆర్ వెరీ మచ్ ఇంటిగ్రేటెడ్ టువర్డ్స్ ఇండియన్ సొసైటీ కదా. కొన్ని మ్యాక్సిమం టైమ్స్ మనం ఇంటిగ్రేషన్ చూస్తాం, అలాగే మనం ఫ్రిక్షన్ కూడా చూస్తున్నాం, గొడవలు అవుతున్నాయి. లైక్ మీట్ క్యారీ చేస్తుంటే బీఫ్ అనుకొని చంపేశారు, లేకపోతే బాబ్రీ మస్జిద్ వర్సెస్ రామ్ టెంపుల్ గొడవ, ట్రిపుల్ తాలాక్ గొడవ, ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న వక్ఫ్ గొడవ. సో ఎంత ఇంటిగ్రేషన్ ఉందో, మధ్య మధ్యలో అకేషనల్ ఫ్రిక్షన్ అండ్ డిస్ప్యూట్స్ కూడా వస్తున్నాయి. బట్ its legacy is a testament to both integration and occasional friction with India's diverse tapestry. So ఇండియాలో ఇంత డైవర్సిటీ ఉంది కాబట్టి న్యాచురల్లీ ఒపీనియన్స్, కస్టమ్స్, వీటిలో డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ అవన్నీ మనం స్పెసిఫిక్ ఇష్యూస్లో కాకుండా బ్రాడ్గా ఆలోచించి వీఆర్ ఇండియన్స్, we have brotherhood అలా మనం ఉంటే బాగుంటుంది. సో డెఫినెట్లీ we can't deny the impact of Islam. The very possible
సినారియో ఈ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ అడగడానికి. థ్యాంక్ యూ.